గారి నాయకత్వం, వెంకటేగౌడ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, దాష్టికాలు, అదేవిధంగా ప్రజలకి, ముఖ్యంగా ప్రజలను వంచిన విధం ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దౌర్జన్యాలు, హత్యలు చేయడం, అరాచకాలు చేయడం, ఇసుక దోపిడీ, మద్యం విధానంలో దోపిడీ, భూ కుంభకోణాలు, ఈ విధంగా అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఫెయిల్ అయింది. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినం రూపంలో మరి పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. అందులో భాగంగా మొన్నటి రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారు ఈ పుస్తకాన్ని నియోజకవర్గం తరఫున ఆవిష్కరించి ఉన్నారు. మరి పలమనేరు రూరల్ మండలం తరఫున ఈరోజు మా ముఖ్య నాయకులు అందరం కూడా కలిసి ఈ పుస్తకాన్ని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని కూడా మేము కూడా వెబ్సైట్లో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ మెసేజ్ రూపంలో ఈ పుస్తకాన్ని పంపిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ వాట్సాప్లో ఓపెన్ చేస్తే గత సంవత్సర కాలంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా ఈ పుస్తక రూపంలో మీకు అందరికి కూడా తెలియజేయబడుతుంది. దీని అందరికీ కూడా ప్రజలకి అందించాలి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ పుస్తకాన్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి ప్రజలకందరికీ తెలియపరిచే విధంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పుస్తకావిష్కరణ తెలియజేయడం. మీరందరూ నిన్నటి రోజు చూశారు. తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేశారు. ఒక్కొక్కరికి 15,000 అని చెప్పి అందులో 2,000 రూపాయలు కోత పెట్టి 13,000 రూపాయలు అందజేస్తామని చెప్తున్నారు. ఇది ఏ మేరకు ప్రజలను సంతృప్తిపరుస్తుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఒకటే. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, తల్లికి వందనం మీరు వేసే ఈ నిధులు 2024-25దా, 25-26 సంవత్సరందా? ఒకవేళ 24-25 వేస్తే 25-26 సంవత్సరం ఎప్పుడు వేస్తారు? లేదా గత సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారా అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలా మీరు? ఎందుకంటే మీకు ప్రజల్ని ఏమార్చే తెలివితేటలు అమోఘంగా ఉన్నాయి. మీ ఐడియా అంట జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అమ్మఒడి వేస్తే 1 సంవత్సరం ఎగ్గొట్టి ఆ మరుసటి సంవత్సరం ఆ సంవత్సరం డబ్బులు ఈ సంవత్సరం కలిపి అందరి పిల్లలకి వేసేలాగా మీరు ఒక ప్రణాళిక రూపొందించి ఉన్నారు. ప్రజలేమి పిచ్చోళ్ళు గారు, అందరికీ తెలుసు. గత సంవత్సరం మీరు ఇచ్చిన పథకాలు ఏమీ కూడా అమలు కాలేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? అదేవిధంగా ప్రతి మహిళకి 1,500 రూపాయల ఇప్పటి వరకు 18,000 రూపాయలు అప్పు ఉన్నారు. నిరుద్యోగులకు 36,000 రూపాయలు మీరు ప్రజలకు ఇచ్చిన హామీల్లో అమలు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా గత సంవత్సరం దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గత సంవత్సరం పక్కన పెట్టి ఈ సంవత్సరం మేమేదో వేస్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టే ఏదో రకంగా వారి వద్ద నుంచి ఓట్లు వేసుకోవాలనే ఉద్దేశంతో మీరు ఏ పథకాలు ఎన్ని అమలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉండే ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా
ఈ పుస్తకంని వాట్సాప్లో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నాం కాబట్టి అందరూ వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. జై జగన్, 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 జై జగన్.